బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తున్న రేవంత్ రెడ్డి నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలపనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును హౌస్ అరెస్ట్ చేశారు. ఏం తప్పు చేశామని తమను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని మాధవరం ప్రశ్నించారు. అభివృద్ధి పనుల కోసం వెళ్లేటప్పుడు ప్రోటోకాల్ ప్రకారం పోలీసులను పిలిచినా రారని, ఇప్పుడు మాత్రం ఉదయాన్నే ఇంటికి వచ్చి తమను ఆపేయడం దారుణమన్నారు మాధవరం. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు ట్యాంక్ బండ్గా అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నందుకు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు? కుమార్, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా గృహ నిర్బంధంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ నాయకులను కూడా నిర్బంధించారు. ఇంటి చుట్టూ కూడా పోలీసులను పెద్ద ఎత్తున కూడా పహారా నిర్వహించారు. అటు వచ్చిపోయే వారిని కూడా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పోలీసుల తీరుతో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మరోపక్క అక్రమ అరెస్టులకు నిరసనగా కూడా ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అక్రమ అరెస్టులు చేసి కూడా గృహ నిర్బంధంలో నిర్బంధించారు. దీనికి సంబంధించిన అక్రమ అరెస్టులపై ఇప్పటికే పలు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా అక్రమ అరెస్టులు కూడా చేశారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును కావచ్చు, అటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుని కూడా హౌస్ అరెస్ట్ కూడా చేశారు. అయితే పోలీసుల తీరుపై కూడా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు మాత్రం పిలిస్తే కూడా రాని పోలీసులు ఇప్పుడు మాత్రం మేము శాంతియుతంగా కూడా ధర్నా నిర్వహించుకునేందుకు వెళ్తున్న తరుణంలో ఇలా ఇంటి దగ్గరకు వచ్చి కూడా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి అటు పోలీసులను కూడా మాధవరం కృష్ణారావు ప్రశ్నించిన తీరు మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేసి నిర్బంధాలను చేయడం తీవ్రంగా కూడా ఖండిస్తున్నామని చెప్పేసి అటు మా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. దీనికి సంబంధించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళ్ళనివ్వకుండా కూడా ఇక్కడ ఇలా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని చెప్పేసి పోలీసులను కూడా ప్రశ్నించారు. మరోపక్క కూడా చేలింగంపల్లిలో బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ కూడా హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా కూడా అక్కడనే పోలీసులు పహారా కాచారు. ఇది నిరంకుశ పాలన, నియంత్రిత పాలనకు నిలువుదట్టం అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ప్రజాపాలన అని చెప్పేసి విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఎమర్జెన్సీని కూడా ప్రకటించడం ఏంటి అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ ఉల్లంఘన కూడా పాల్పడుతున్న వైఖరిని
చూసి హైదరాబాద్ నడిగడ్డ వైపు ఉన్న అంబేద్కర్ సైతం నివ్వెడిపోతున్నాడని చెప్పేసి అటు బీఆర్ఎస్ నాయకులు కూడా తెలుపుతున్న తీరును కూడా మనం చూస్తా ఉన్నాం. మరోపక్క అదుపులోకి తీసుకున్న బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి. హౌస్ అరెస్ట్ చేయడం వల్ల ఏంటి ప్రయోజనం అని చెప్పేసి అటు కూకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ మేడ్చల్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెమ్మిపూర్ రాజు కూడా పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం పై నుంచి ఆర్డర్ రావడమే, పోలీసులు పై అధికారుల నుంచి ఒత్తిడి వల్లనే ఇట్లా హౌస్ అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి చెంబిపూర్ రాజు కూడా తెలుస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ఎక్కడ వెళ్ళనివ్వకుండా అసలు ఇంటి నుంచి బయటికి రాకుండా కూడా ప్రతి ఒక్కరిని కూడా కట్టదిట్టమైన భద్రత మధ్య కూడా ఇంటి చుట్టూ పోలీసులు కూడా ప్రహార కాస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.